టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి యొక్క హామీలను విస్మరించి ప్రత్యేకించి రుణమాఫీకి సంబంధించి రైతులను పూర్తిగా మోసం చేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఎన్నికల సందర్భంగా ఆంక్షలు లేవు. ఇప్పుడు ఆంక్షలు వచ్చినాయి. వచ్చిన ఆంక్షల్లో కూడా పూర్తి స్థాయిలో ఆగస్టు 15 వరకు మొత్తం రైతు రుణమాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఇవాల్టి వరకు 40% కూడా పూర్తి చేయలేని సందర్భంలో రైతులకు చేస్తున్నటువంటి మోసానికి నిరసనగా రైతులకు సంఘీభావంగా రుణమాఫీని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ ప్రభుత్వం తొందరగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా రుణమాఫీ మీద పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్ తోటి మరి వాళ్ళ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. దేవరగద్ర నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు గౌరవ ఆల వెంకటేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో స్థానిక నాయకుల నేతృత్వంలో అందరిలో కూడా మరి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రైతులకు సంఘీభావంగా నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా ఇవాళ ధర్నా నిర్వహించి ఇక్కడ ఈ స్థానిక తహసీల్దార్ గారికి ప్రభుత్వానికి ఈ యొక్క వాదన చేరే విధంగా వారికి ఇక్కడ విన్నపం కూడా సమర్పించినాము. నేను ఇప్పుడు కూడా 15 నాడు నేను మొత్తం మాఫీ చేస్తాను. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో దేవుడి మీద కొట్టేసింది. దేవుడు అంటే కూడా భయం లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. ప్రజలంటే ప్రేమ లేదు, రైతులంటే ప్రేమ లేదు, నాకు దేవుడు అంటే కూడా భయం లేదు. అందుకే ఇవాళ మళ్ళా మాట తప్పి అదే పూటగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇవాళ హరీష్ రావు గారు కూడా ఏదైతే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి గారు మాట తప్పిలో ఆ దేవుళ్ళ కోపం వచ్చి మా రైతులకు నష్టం జరగొద్దని చెప్పేసి ఇవాళ అన్ని దేవుళ్ళ దగ్గరికి ఇలా హరీష్ రావు గారు పోతా ఉన్నారు. ఇవాళనే యాదగిరి గుట్ట పోతా ఉన్నాడు. త్వరలో మన నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దగ్గరికి కూడా, ఎందుకంటే కురుమూర్తి స్వామి పేరు చెప్పి ఆ దేవుడి మీద ఒట్టు వేసి ఇవాళ మాట తప్పిడు రేవంత్ రెడ్డి. కాబట్టి కురుమూర్తి స్వామి కోపం రావద్దు, ఈ తప్పు చేసిన ముఖ్యమంత్రి మా ప్రజలకు ఏం నష్టం జరగొద్దని దేవుడిని వేడుకోవడానికి కురుమూర్తి స్వామి దగ్గర కూడా అతి త్వరలో హరీష్ రావు గారు రాబోతా ఉన్నారు. ఆ కార్యక్రమానికి కూడా రైతులందరూ రుణమాఫీ కాని రైతులందరూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు, ఇయ్యాల వరకు ఒక్కటన్నా దాన్ని నిలబెట్టుకున్నాడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. మాటలతోటి అబద్ధాలతోటి ప్రయాణం సాగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజాకోణంలో మీ గ్రామాల్లో ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 100% రుణమాఫీ చేసిన 2 లక్షలు అని. అందుకే మీ గ్రామాల్లో ఉన్న డాటా తీసుకురండి, రైతులను తీసుకురండి. ఏ గ్రామంలో అయితే ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారో 2 లక్షలు కాని రైతులను తీసుకురండి అని లెక్కలు తీస్తే ఒక 44% మందికి మాత్రమే రుణాలు మాఫీ అయినాయి, కానీ ఇంకా 56% మందికి రుణాలు మాఫీ కాలేదు. ఇంతకుముందే మా పోతమాడు వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి మాట్లాడుకుంటే వాళ్ళ ఇంట్లో 3 అకౌంట్లు ఉంటే 3 అకౌంట్లకి వెళ్ళి ఒకటి కూడా రుణమాఫీ కాలేదన్న పెద్ద మనిషి చెప్పిండు. అట్లా ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు ఎట్లున్నాయి? 100% చేసేసినాం, హరీష్ రావు రాజీనామా చేయి, నువ్వు అన్న మాట ప్రకారం 2000 మనం ఆగస్టు 15 వరకు చేస్తున్నాం కదా, చేసిన మాట్లాడు. ఇలా మీరందరూ గమనించాలి, ఇక్కడ ఉన్న రైతులందరూ గమనించాలి, మీడియా మిత్రులు గమనించాలి, కార్యకర్తలు కూడా గమనించి ప్రజలకు మనం సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
ఏమైంది అలా వీళ్ళు చేసే ఆర్భాటం ఎట్లా ఉందంటే డిసెంబర్ 9 నాడు ఇస్తానని చెప్పిండు. డిసెంబర్ 9 ఎన్ని నెలలు అయింది? అధికారంలోకి రావడానికి మాత్రం అలవిగాని హామీలు ఇచ్చిండు. కేసీఆర్ గారు 1,00,000 ఇస్తే నేను 2 లక్షలు ఇస్తా, ఉరికిపోయి తెచ్చుకోకపోండి దాంట్లో పోండి 2 లక్షలు అన్నాడు. అందరు పాపం అమాయకులు రైతులందరూ పోయి తెచ్చుకున్నారు.